నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు మాదన్నపేటలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఎంఐఎం నాయకుల దౌర్జన్యం హిందూ దేవాలయాల వద్దకు వెళ్లి డ్యూటీ చేసుకోండి అంటూ దురుసు ప్రవర్తన వనపర్తి జిల్లాలో సరళాసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన టీపీసీసీ కార్యదర్శి ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారిందంటూ వ్యాఖ్య కర్నూలు జిల్లాలో నాటుసార స్థావరాలపై ఎక్సైజ్ తనిఖీలు 75,000 రూపాయల విలువగల బెల్లం స్వాధీనం గిరిజన పుత్రుల కోసం అటవీ బాట పట్టిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సదాశివకోన అటవీలో 225 గిరిజన కుటుంబాలకు భోజనం బియ్యం కూరగాయలు పంపిణీ ఇక వివరాలకు వెళ్తే మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చావనిలో లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు విధులకు ఎంఐఎం కార్పొరేటర్ ముర్దుజా అలీ అతని అనుచరులు అడ్డుకున్నారు. విధుల్లో పోలీసులను వీడియోలు తీస్తూ కానిస్టేబుల్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. యూనిఫామ్ బ్యాచ్ ను చిత్రీకరించే క్రమంలో కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించారు. హిందూ దేవాలయాల వద్ద వెళ్లి డ్యూటీ చేసుకోండి అంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. लाख डालना परमिशन बताना लाख डाल के जाना तो बोले ना फालतू बात नहीं मैं बैठने को इधर डाला सर फालतू बात नहीं गाड़ी वहां पूरा इधर दबा दे के बोले ना मैं बोल रहा अरे कैसा निकालते तुम करेंगे नहीं निकालना तुम परमिशन बता के जाना लाख डालता हूँ मैं मस्जिद को मैं बोल रहा लाख डालने क्या चाहिए तुम जाके मंदिर में रहो भाई साहब नहीं थे तुम లాక్డౌన్ లో విధులు నిర్వహిస్తున్న తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ తెరాస ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు రాజ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సిఐ రవికుమార్, ఎస్ఐలు శ్రీకాంత్, సూరజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం చూస్తున్నాము కరోనా మహమ్మారి వలన ఎందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ప్రజలు సుఖ సంతోషాలతోటి మన తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందంటే దానికి ముఖ్య కారణం మన పోలీస్ వ్యవస్థ. వాళ్ళు చేసిన కృషి చాలా చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి కరోనా వస్తుందని భయంతో కూడా ఉన్నా సరే వచ్చి ప్రజలలోకి వచ్చి ఇవాళ కరోనాని అరికట్టాలంటే ప్రజలని బయట తిరగకుండా చేసి వాళ్ళని కట్టుదిట్టంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ తీసుకొచ్చిందో వాటిని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇవాళ పోలీస్ అన్నలకు అందరికీ నా యొక్క సలాం. ఇవాళ మన రాజాసింగ్ గారి ఆధ్వర్యంలో అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్న పోలీస్ వాళ్ళకి ఇక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరు మా టీఆర్ఎస్ నాయకులు అందరు సహకారం ఇవ్వడం జరిగింది. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక మనసున్న పార్టీగా పేరు తెచ్చుకుంది. ఇవాళ ప్రతి ఒక్కరికి పేదలకు అందరికీ ఆదుకునే విధంగా ముందుకొస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మరి ఒకసారి పోలీస్ వాళ్ళకు పాదాభివందనం చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు మన కార్ఖానా ట్రాఫిక్ సిఐ తిరుమలగిరి ట్రాఫిక్ సిఐ గారు నాకు నిన్న పిలవడం జరిగింది. అరే నిన్న ఆయన దగ్గర పోవడం జరిగింది. అన్న నేను కూడా మీకు ఇక్కడ రాజశేఖర ఆదేశాల మేరకు పిలుపు మేరకు మీకు అన్న భోజనం ఏర్పాటు చేస్తామన్నా. మీరు చాలా కష్టపడుతున్నారు. మీ సర్వీస్ అనేది చాలా సొసైటీకి అవసరం ఉంది కాబట్టి మీరు భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పినాం. సార్ కూడా ఓకే అన్నారు. అన్నకు కూడా ఫోన్ చేయడం జరిగింది. అన్న కూడా సరే ఓకే అని చెప్తే ఇవాళ ఈ భోజనం కార్యక్రమం ఏర్పాటు చేసినామన్న. సికింద్రాబాద్ చిలకలగూడ పరిధిలో దూద్భావి మేడిబాయి బస్తీలలో నిరుపేదలకు మరియు వలస కార్మికులకు కోనేటి శ్వేతాశ్రీ ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా చాలా మంది నిత్యావసర సరుకులకి ఇబ్బంది పెడుతున్నారు. సో మా వంతు సాయంగా పేదలకి ఎవరైతే డైలీ వేజ్ లేబర్ ఉన్నారో వాళ్ళకి మా వంతు సాయంగా మేము వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. డైలీ ఏరియా వైజ్గా మేము ఒక 10 to 15 మెంబర్స్కి మేము ఒక 10 or 11 ఐటమ్స్ మేము ఇస్తున్నాము. ఇప్పటి వరకు మేము బన్సీలాల్పేట్, చిలకలగూడ, వారస్గూడ, బాపూజీ నగర్ ఈ చుట్టుపక్కల సికింద్రాబాద్లో ఉన్న చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ మేము కవర్ చేసినాము. ఫర్దర్గా కూడా మీకు ఎవరికన్నా ఎలాంటి అవసరం ఉన్నా అంటే లైక్ ఏదైనా మీకు నిత్యావసర సరుకుల అవసరం ఉన్నా కానీ మా ద్వారా మా వల్ల అయింది మేము మీకు సాయం చేస్తాము. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ట్రాఫిక్ సిఐ బాబురావు ఆధ్వర్యంలో 40 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రభుత్వం లాక్డౌన్ కారణంగా నిరుపేదలు ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో విద్యానగర్ కాలనీలో
దినదినం పనికి పోయి వాళ్ళ కడుపు నింపుకునే చాలామంది పని లాక్డౌన్లో భాగంగా పాపం వాళ్ళు పని పోలేని పరిస్థితిని గమనించి కొంతమంది మన శివ ప్లైవుడ్ వాళ్ళు ముందుకొచ్చి 30 మందికి సుమారు 30 మందికి ఇంకా 35 సంథింగ్ వాళ్ళకందరికి కూడా కావాల్సిన ఐటమ్స్ నిత్యావసర సరుకులు ప్లస్ గ్రోసరీ ఐటమ్స్ కూరగాయలు అన్నీ కలిపి కూడా మంచి బ్యాగ్ రూపంలోనే చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ అయిపోయే వరకు సరిపోయేంతటా వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున వాళ్ళని అభినందిస్తున్నాం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి ఎక్కువగా మంచి మన ఏరియాలోని ఎవరు కూడా ఇలా ఆకలితో ఉండకూడదని వాళ్ళు భావిస్తున్నారు. సో దీన్ని ప్రత్యేకంగా పోలీసులు వాళ్ళ శివ ప్లైవుడ్స్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జనగామ జిల్లా దేవరుపల మండలం చిన్నమడూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టుపై నుండి పడి మొగుళ్ల సోమ నర్సయ్య అనే ఓ గీత కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ పోషణకు నిరంతరం శ్రమిస్తున్న నర్సయ్య కుటుంబం అతని మృతితో ప్రధాన దిక్కును కోల్పోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గుడంబా స్థావరాలపై సుమారు 150 ప్యాకెట్ల సారా, 30 కేజీల పట్టిక మరియు 15 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శివకుమార్ అనే వ్యక్తి మద్యం షాప్లో సుమారు 2 కాటన్ల లిక్కర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారు చేస్తున్నటువంటి సమాచారం ద్వారా పోలీసులు మేము 3-4 టీములుగా డివైడ్ అయ్యి ఆ గ్రామాలన్నింటి మీద దాడి చేసి గుడుంబాన్ని తయారు చేసినటువంటి బెల్లం ప్యాకెట్ని ధ్వంసం చేసి దాదాపు 150 ప్యాకెట్ల గుడుంబాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 కిలోల పటిక, ఒక 15 కిలోల బెల్లం కూడా పట్టుకోవడం జరిగింది. వారందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా సరే ప్రభుత్వ నిషేధిత ఐడి లిక్కర్ కానీ తయారు చేసినట్టయితే వారందరి మీద కూడా కేసులు నమోదు చేస్తుందని తెలియజేస్తుంది. కృష్ణనాయక్ తండ, బాకురపల్లి తండ, దేవరగుట్ట తండ, కోరట్లపేట, పదర గ్రామాల్లో దాడులు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లి గ్రామంలో రైస్ మిల్లులో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని రైతులు జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్కి ఫిర్యాదు చేశారు. దీంతో జెడ్పీ చైర్మన్ స్వయంగా రైస్ మిల్లులను పరిశీలించి అధికారుల తీరుపై మండిపడ్డారు. గాజులపల్లి సెంటర్ సొసైటీ నుండి వరి ధాన్యాన్ని పెట్టి కాట్నపల్లిలో గల శ్రీ సాయి వెంకటరమణ మిల్లుకు పంపడం జరిగింది. ఆల్రెడీ ఏదైనా చిన్న తాలో తప్పుకో ఉంటుందని 1 కిలో ఎక్కువ కూడా పెట్టుకొని రావడం జరిగింది. చెప్పినప్పటికీ రైస్ మిల్లు వాళ్ళు ఇంకా 1 కిలో కావాలని వారు మొండికేయడంతో రైతు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే రైస్ మిల్ యజమానితో మాట్లాడితే ఫోన్లో వారు మాట్లాడినప్పుడు పచ్చ గింజలు ఎక్కువగా ఉన్నాయి, దాని మొత్తం పచ్చ గింజలే ఉన్నాయని వారు మాట్లాడితే నేనే స్వయంగా వచ్చి చూస్తాను ఏ విధంగా ఉన్నదని వాళ్ళ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. నిజంగా చూస్తే ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో మాయిచర్ ఎంత ఉండాలి, తాలు ఎంత ఉండాలి, ఇట్లా పచ్చ గింజలు లాంటి ఎంత ఉండాలనేది ఏదైతే నిబంధనలు పెట్టిందో నిబంధనలకు లోబడే ఉంటే కూడా ఇక్కడ రైస్ మిల్ యజమాని దబాయించినటువంటి పద్ధతిని నేనే స్వయంగా చూస్తే నేను వచ్చి మాట్లాడుతున్న క్రమంలో కూడా యజమాని నీళ్లు తీసుకురా, నీళ్ళలో పోస్తే తెలుస్తుందని ఈ విధంగా మాట్లాడడానికి చూసినాం. ఇది దురదృష్టకరం. ఇప్పటికే ప్రభుత్వం అనేక మార్లు మంత్రివర్యులు కూడా అక్కడక్కడ చెప్తా ఉన్నారు, అయినా కూడా రైస్ మిల్ యజమానులలో మార్పు వచ్చినట్టుగా కనబడటం లేదు. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే రైస్ మిల్లును మూసివేసుకుంటారా లేకపోతే వేరే వ్యాపారం చేసుకుంటారా చేసుకోవాలి. కానీ ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి సహకారం చేసినటువంటి రైతులను ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీకి రైతులకు దూరం చేయడంలో ఇవాళ రైస్ మిల్లర్స్ ప్రముఖ పాత్ర పోషించినట్టుగా కనబడతా ఉన్నది. వనపర్తి జిల్లా మదనపురం మండలం శంకరంపేట గ్రామ సమీపంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సరళాసాగర్ ప్రాజెక్టుకు గత సంవత్సరం డిసెంబర్ 31న గండిపడిని తెగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీపీసీసీ కార్యదర్శి జీఎంఆర్ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు సంబంధించిన పనులు నత్తనడక సాగుతున్నాయని, ఆయాకట్టు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఇసుక తరలించడంపై దృష్టి సారించారని, ఆయాకట్టు పనుల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేకపోయాడని అన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు
ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 నెలలు అవుతుంది. మనందరికీ తెలుసు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య పోకడల వల్లనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గల ఈ ప్రాజెక్టు డిసెంబర్ 31వ రోజు తెగిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా దగ్గర 4,000 ఆయకట్టుకు సంబంధించిన రైతులందరూ కూడా ఆ రోజు నుంచి ఆందోళన చెందుతూ ఉన్నారు. చాలామంది రైతుల్లో పంటలు కూడా ఈ కట్ట దిగిపోవడం వల్ల చాలామంది రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. వాళ్ళ తూకాలు కానీ వాళ్ళ తీసుకున్న నాట్లు కూడా అప్పుడు దెబ్బతినడం జరిగింది. అదంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ తెగిపోయిన రోజు ఎవరైతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కమ్ కాంట్రాక్టర్ ప్లస్ ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి గారు ఇద్దరు వచ్చి ఇక్కడికి ఈ ప్లేస్ను విజిట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. కేఎల్ఐ నుంచి వాటర్ తీసుకొచ్చి రైతులకు ఇస్తాము, వారం రోజుల లోపల వాటర్ ఇస్తామని చెప్పిన విషయం ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకు తెలుసు, ఇక్కడ ఉన్న రైతులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా ప్రింట్లో ప్రెస్లో వచ్చినాయి, ప్రింట్ మీడియాలో వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కేఎల్ఐ వాటర్ తీసుకురాలేదు. తర్వాత దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ కట్ట దిగిపోయిన విషయాన్ని ప్రభుత్వం కూడా స్పందించకుండా ఉందంటే ఒకసారి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గురించి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. సార్ ఇక్కడికి వస్తున్నాడు, ఏదో ఫోటోలు దిగుతున్నాడు, పేపర్లలో వేపించుకుంటున్నాడు, ఇక్కడికి వచ్చి పోతున్నాడు తప్ప ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ మే అంటే రేపటి నుంచి మే నెల స్టార్ట్ అవుతా ఉంది. ఒక నెల అయితే వర్షాకాలం వస్తుంది, జూన్ నెల స్టార్ట్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు జూన్ నెలలో వర్షాకాలం స్టార్ట్ అయితే రైతులందరూ కూడా మళ్ళీ ఈ ఆయకట్ట కింద ఉన్న ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులందరూ కూడా నాట్లు పోసుకోవాలన్నా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పకుండా ఎప్పుడో ఒకసారి ఏదో పని చేయిస్తున్నట్టు ఒక జేసీబీని పెట్టి మేము 4 నెలల కింద వచ్చినప్పుడు అదే జేసీబీ ఇట్లా తూతూ మంత్రంగా జేసీబీలకి వెళ్ళి తిరుగుతూ ఉంది. ఏమనంటే ఎవరైనా చూడడానికి అంటే పాత్రికేయ మిత్రులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చూడడానికి ఏంటంటే ఏదో ఒక పని చేస్తున్నాం, మేము పని చేయిస్తున్నాం అని చెప్పేసి చెప్పుకోవడానికి మాత్రమే తూతూ మంత్రంగా ఇక్కడ ఒక జేసీబీని పెట్టి పని చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు దీనికి సంబంధించిన టెండర్స్ కాల్ఫర్ చేయలేదు. దీనికి సంబంధించిన సమాచారం కూడా ఇంతకీ కట్ట ఇప్పుడు కడతారా, ఈ మరమ్మతులు అయిపోతాయా లేదా, రైతులకు నీళ్లు ఇస్తారా, ఇప్పుడు వచ్చే ఖరీఫ్ పంట సీజన్కు రైతులకు ఈ సరళసాగర్ కాయకట్టు కింద ఉన్న రైతులకు నీళ్లు ఇస్తారా ఇవ్వరనేది కూడా ఇప్పటి వరకు ఎవరు చెప్తలేరు. గుజరాత్ లో చిక్కుకున్న దాదాపు 5,000 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు ప్రభుత్వ సమన్వయంతో సొంత గూటికి చేరవేసేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 60 బస్సుల్లో స్వరాష్ట్రానికి వెళ్తున్న మత్స్యకారులను నిర్మల్ జిల్లా తానూరు మండలంలో బెల్తారోడా చెక్పోస్టు వద్ద బైన్సా శాఖ సేవాభారతి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. మన సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఇచ్చిన ఆదేశానుసారము గుజరాత్ రాష్ట్రంలో వైజాగ్, శ్రీకాకుళము, విజయనగరంకు చెందిన సుమారు 4,000 మంది మత్స్య కార్మికులు ఈరోజు మన గుజరాత్ నుంచి బయలుదేరి మహారాష్ట్ర మీదుగా ఇక్కడ బెల్తరోడా చెక్ పోస్ట్ దగ్గరికి బస్సెస్లో రావడం జరిగింది. ఈ విషయము తెలిసిన వెంటనే నేను ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మా ఇన్స్పెక్టర్, మా ఎస్ఐ గారు అందరం ఇక్కడ ఆర్టీఓ ఆఫీషియల్స్ అందరం ఇక్కడ వచ్చి అవన్నీ చెక్ చేస్తే వాళ్ళకు అక్కడ నుంచి గుజరాత్ నుంచి ఒక దాదాపు 60 బస్సులకు పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 4,000 మంది ఈ యొక్క కార్మికులు వైజాగ్ అటు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ హెల్త్ స్క్రీనింగ్ కూడా అంతా చేసినట్టు అందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అధికారులతో మాట్లాడి వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని వాళ్ళను వదలడం జరిగింది. కర్నూలు జిల్లా హోలగుంద మండలం కొత్తపేట, నేరణకి గ్రామాల సమీపంలో ఆలూరు ప్రొహిబిషన్ మరియు అంబర్గి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ మరియు సిబ్బంది నాటుసార స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో రాత్రి వేళలో చాకచక్యంగా నల్లబెల్లం తరిస్తున్న 5 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వీరి నుండి 75,000 రూపాయల విలువ గల బెల్లం స్వాధీనం చేసుకుని 2 ఆటోలు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు డిప్యూటీ కమిషనర్ అయిన గౌరవనీయులు శ్రీ చెన్నకేశ్వరరావు గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ దాడులలో భాగంగా రాత్రి 9:30కు పెద్దవతూరు నుండి పెద్ద తుమ్మ ఆలూరుకు ఒక ఆటోలో సారాయి వస్తూ ఉండగా ఆటోను స్వాధీనం చేసుకున్నాము. ఆటోలో 50 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకున్నాము. మంగప్ప అనే వ్యక్తిని అరెస్ట్ చేసినాము. ఆ తదుపరి కొత్తపేట నుండి దేవరగట్టుకు నల్లబెల్లం వస్తుందన్న సమాచారం మేరకు దేవరగట్టు కొనుగోలులో రూట్ వర్క్ చేసి ఒక 4 చక్రాల వాహనాన్ని సీజ్ చేసినాము. అదేవిధంగా 2 చక్రాల వాహనాన్ని సీజ్ చేసినాము. అందులో 6 వ్యక్తులను అరెస్ట్ చేసినాము. 6 వ్యక్తులు బోయ రామయ్య, బోయ నందప్ప, బోయ సాధన్న, బోయ రవి, బోయ శేఖర్ అనే వ్యక్తులను అక్కడ అరెస్ట్ చేసినాము. అక్కడ 1625 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా అక్కడ 10 లీటర్ల సారాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో
ఆలూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి కృష్ణకుమార్, నేను నాతో పాటు ఎస్ఐలు టి ప్రసాదరావు, సతీష్, విజయ్ కుమార్, మధు, కుమారస్వామి, రోహిన్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నెకల్ గ్రామంలో మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ వారిని తమ సొంత ప్రాంతాలకు చేరవేయాలని విన్నవించుకుంటున్నారు. తెర్నెకల్ గ్రామం మాది, దేవనకొండ మండలము. తెర్నెకల్ గ్రామము, దేవనకొండ మండలం అది. మేము ఇక్కడ బొంబాయి పట్టణం మంది ఉన్నాము. ముంబై, అంధేరి వేస్ట్, వర్సవ, కోలివాడ గావు. ఇది చిన్న ఊరు. ఈ ఊర్లో మేము దరిదాపుగా అంటే 600 కుటుంబాలు ఉన్నాము. వలస వచ్చినాం ప్రతి ఒక్కరు తండ్రి. మరి నిజంగా మమ్మల్ని ప్రేరేపించి జగనన్న మమ్మల్ని నిజంగా మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి గుజరాత్ వాళ్ళని ఏ రీతిగా అయితే ఆహ్వానించాడో మన ఆంధ్రప్రదేశ్కి, ఆ రీతిగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తాడని మేము ఆశిస్తున్నాము. నిజంగా ఈ కరోనా వైరస్లోన ఎంతో ఇబ్బందులకు మేము గురి అయినప్పటికీ మరి మాకు కొంత సదుపాయాలు అనాగరికంగానే ఉన్నవి. అయినప్పటికీ మేము మన సొంత రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి రావాలని మేము ఆశిస్తున్నాము. కర్నూలు డిస్టిక్కి మమ్మల్ని ఏదో రీతిగా మమ్మల్ని తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము. జగనన్న మమ్మల్ని దయించి మా మీద మమ్మల్ని తీసుకెళ్లాలని ఆశిస్తున్నాము. ఆలూరు వాళ్ళైతేనేమి, తెర్నకల్ వాళ్ళైతేనేమి, మరి ప్రతి ఒక్కరు యమ్నూరు వాళ్ళైతేనేమి, చిన్నతుమ్మలం, చింతకుంట, ఈ విధంగా ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్క బిడ్డని మరి నువ్వు గుర్తుంచుకొని తండ్రి మేము నిజంగా విజ్ఞాపన చేస్తున్నాం జగనన్నకి. ప్రతి ఒక్కరి ద్వారా నువ్వు మాట్లాడి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేసి జగనన్నకి వెళ్ళాలని మేము ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా మమ్మల్ని ఈ బొంబాయి పట్టణం నుండి మా సొంత గ్రామాలకు చేరిస్తే అంతకన్నా కృతజ్ఞతలు ఇంకేమీ లేవు. మేము ఇక్కడ అతి కష్టాలతో ఉన్నాము. భయంకరమైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. నీళ్ళకి వెళితే నీళ్ళకు పోతే కొడుతున్నారు. మరి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి కొడుతున్నారు. మార్కెట్కి పోతే మార్కెట్లో కొడుతున్నారు. ఇక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నాము. దయచేసి జగనన్న మమ్మల్ని మా మీద దయించి నువ్వు మన రాష్ట్రానికి తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సొసైటీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఫ్యాక్స్ చైర్మన్ జలగం కిషన్ రావు, ఎంపీపీ గంగం స్వరూప పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అకాల వర్షానికి తడిసిన వరిధాన్యం, తేమ, తరుగు పలు విషయాలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎట్లుంది, ఏం చేద్దామన్నటువంటి ఒక ఆలోచన చేసి ఇట్లా ఉంది ఇప్పుడు ఈ టైంలో మనకు ఉన్నటువంటి పరిస్థితి గిదాని వల్ల సవినయంగా వాళ్ళకు వివరించి కొంచెం ఓపిక పట్టాలి. మనకు వర్షం పడ్డది కాబట్టి నిన్న వాళ్ళ లారీలు రాలేదు. వచ్చే లారీలు కూడా రోజుకు 2-3 వస్తాయి. ఈసారి ఎందుకు వస్తాయని చెప్పంటే మనకందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో ఒక భయాందోళనలో ఉన్నాం. అలాగే మనకు రైస్ మిల్లర్లు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే హమాలీలు, బీహారీ, ఒరిస్సా వాళ్ళు, వేరే రాష్ట్రం వాళ్ళు ఉండేది. వాళ్ళు ఇక్కడ 25%, ఒక 100 మంది ఉండే జాగాలో 25 మంది ఉన్నారు. అందుకోసమే మనకు తక్కువ లారీలు రోజుకు తీయగలుగుతున్నాం. దానికి వేరే రకంగా ఆలోచన చేసి ఎవరైనా మాట్లాడకూడదు. నిన్నటి రోజున ఇక్కడికి సందర్శనకు వచ్చినటువంటి ఎవరైతే వచ్చిర్రో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మేమందరము ప్రజాముఖంగా చెప్పేది ఏంటంటే దయచేసి మా ప్రభుత్వాలు చేసేటువంటి పనిని కూడా ఒకసారి చూడండి. ఎక్కడ కాళేశ్వరం ఉంది, ఇక్కడ కలిగొట్ట సూరమ్మ చెరువు ఉంది. ఆ నీళ్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాము. అదే నీళ్లతో ఈసారి పంట వండాలని చెప్పి అందియడం జరిగింది. అలాగే ఇంకొక 15 రోజులైతే ఆ నీళ్లను తీసుకొచ్చి నాగారం చెరువులో ఇవ్వడానికి కూడా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు ఏ రోజుకు ఆ రోజు కలెక్టర్ గారితో కానీ, ఎస్పీ గారితో కానీ, రెవెన్యూ సిబ్బందితో కానీ మాట్లాడడం జరుగుతుంది. మా నాయకుడు పనిచేస్తలేడు అనుకోవడమో, మా గవర్నమెంట్ పనిచేస్తలేదు అనుకోవడమో ఒకసారి కళ్ళు కడుక్కొని చూడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆపత్కాలంలో ఏ పార్టీ వారైనా ఎవరైనా అందరం మనం ఒకటే అని చెప్పి రైతన్నలకు వెన్నుదన్నుగా ఉండాలి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి గ్రామంలో హారికా సాయి తిరుమల కంపెనీలో పనిచేస్తున్న 120 మంది అంతర్రాష్ట్ర కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం నగదు అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు వలస కూలీలను పరామర్శించిన బీజేపీ నాయకులు దూడల భిక్షం, డైరెక్టర్ సబ్బిడి వెంకటరెడ్డి, బాదరాజు, సాయిలు సహాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. यहाँ पे काम करने के लिए पिछले महीना लॉकडाउन गया, कुछ भी नहीं मिला. इस महीने भी अभी लॉकडाउन गया तो कुछ भी नहीं मिला. आगे भी लॉकडाउन जा रहा है, कुछ भी नहीं मिल रहा है. हम लोग को आगे कुछ खाने का तो राशन मिलना चाहिए, कुछ पैसे मिलना चाहिए, सब कुछ मिलना चाहिए, मगर कोई सुविधाएं नहीं मिल रहा है सरकार की तरफ से.
हम लोग यहाँ भूखे रहने के इंतज़ाम में आ रखे, कैसे चलेगी काम? छोड़ना चाहिए हम लोग को काम करना चाहिए। हम लोग आगे जाएंगे, बिहार जाएंगे, चाहे घर जाएंगे, चाहे अपना कंपनी में कंपनी काम चलेगा, कंपनी में काम करेंगे, तभी तो हम लोग को 2 रुपया आएगा, तभी हम लोग बाप माँ को खाने के लिए पैसे भेजेंगे, तभी कुछ करेंगे आगे। हम लोग क्या कर सकते हैं ऐसे? 1.5 महीना हो गया, अभी लॉकडाउन चल रहा है, कुछ भी नहीं मिल रहा है। खाने पीने के लिए राशन जो बोले थे देने के लिए कुछ नहीं मिला। अभी लॉकडाउन ऐसे चल रहा है, फिर हम लोग पास पैसा ऐसे नहीं है कुछ खाने पीने के लिए, नहीं तो हम लोग घर भेजवा दीजिए यहाँ से गवर्नमेंट खोल के, यार क्या करेंगे यहाँ पे रह के हम लोग। రెవెన్యూ పరిధిలో ఈ ఆర్కే ప్యాకేజ్ కంపెనీలో సుమారు 50 మంది వర్కర్స్, అందులో సాయి తిరుమ పక్కనే సాయి తిరుమలలో ఒక 30 మంది వర్కర్లు వివిధ రాష్ట్రాల నుంచి రోజువారీ కూలీలుగా పనిచేస్తారు. మరి ప్రభుత్వాలు వీళ్లకు మనిషికి 12 కేజీల బియ్యము 500 రూపాయలు అందజేయాలనేది నిర్ణయం తీసుకొని వీళ్ళకు బియ్యము పైసలు పంపించారు అనేది సమాచారం పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో, టీవీలలో మేము చూస్తున్నాం. వీళ్ళకు మాత్రం 1 కిలో బియ్యం రాలేదు, 500 రూపాయలు రాలేదు. ఆర్థికంగా కంపెనీలలో పని లేకపోవటం వాళ్ళకు ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. స్థానికంగా ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పాపం వీళ్ళని చూస్తుంటే మాకు బాధగా అనిపిస్తుంది. మేము స్థానికంగా ప్రజలం, ఈ గ్రామ ప్రజలమైండి స్వచ్ఛందంగా మేము వీళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం కూడా ఏదైతే ప్రకటించిందో వివిధ రాష్ట్రాల వ్యక్తులకు ఎవరైతే కంపెనీలో రోజువారీ కూలీగా చేస్తారో ముందే వాళ్ళకు అందియాలి ఈ యొక్క బియ్యము 500 రూపాయలని ప్రకటించిందో ఆ లెక్కన ప్రకారం ఈ నెలనే కనీసం మే నెలన్నా వాళ్ళకు ముందుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా దేవనకొండ కేజీవీపీ పాఠశాలలో వలస కూలీలకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ఆర్డీఓ బాలగణేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విచారణ చేసి సుమారు 36,000 వలస బాట పడ్డారని, అక్కడే వారికి కరోనా పరీక్షలు నిర్వహించామని అన్నారు. మరి అట్లాగే చేతులు కూడా పదే పదే నురుగు వచ్చేటట్లు కడుక్కుంటూ ఉంటే కదా మరి ఇది చనిపోయేదానికి అవకాశం ఉంది, ఇనాక్టివ్ అయ్యేదానికి అవకాశం ఉంది. మరి దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ఎందుకు ఇట్లా మోచేయి అడ్డం పెట్టుకోండి, చేతులు పెట్టుకోతే మనకు చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకోవడం దగ్గడం అది అలవాటు. కానీ మోచేయి ఒక 300 కుటుంబాలకు ఫైనాన్స్ కల్పించాడు. వాళ్ళతో మీరు వాళ్ళకు కూడా సర్వే చేస్తే కూడా కొంచెం వ్యాధిని కంట్రోల్ చేస్తారనేది మా ఉద్దేశం. తర్వాత మీరు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే కన్సల్ట్ అక్కడ లోకల్ ఆశా వర్కర్ కానీ నేను కానీ మీ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి ఏం నెక్స్ట్ ఏం ఆశా వర్కర్ల వాళ్ళ అంటే ఊరట మీరు ఇంతవరకు ఏదో సఫర్ అయినారు, ఇప్పుడు మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయని ఉద్దేశంతో మీ యొక్క పక్కింటో వాళ్ళతో కొంచెం క్లోజ్గా లేకుండా ఇంట్లో బాగా జెంట్స్ బయట పోకుండా లేడీస్ వచ్చేసి పక్కింటి ఆమె ఇరుగు పొరుగు ఆమెతో క్లోజ్ లేకోకుండా మీ ఇంట్లో మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో మీరు ఉండండి ఉద్దేశంతో మేము హోమ్ ఐసోలేషన్ ఉండనమ్మా అని చెప్పాము. సో అవి జాగ్రత్తలు తీసుకోండి అని కూడా చెప్పాము. ఇది కరోనా వ్యాప్తి కాకుండా మన గ్రామంలో కానీ మన మండలం కానీ మీరు మంచి పేరు తీసుకున్నందుకు మన మండలం కూడా బాగుంటుంది ఉద్దేశంతో అందరికీ చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు నానాటికి పెరగడంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఏరియా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్న వారిని ఏ విధంగా శాంపుల్ సేకరిస్తున్నారన్న విషయంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన కిట్లు సకాలంలో ఆసుపత్రికి చేరేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మిషన్ ఒకటి వచ్చినది కదా ఈరోజు. లాజికల్ ఒక కేసుకి కరోనా కేసుకి ఇది గైనిక్ కేసు విచ్ ఇస్ కమింగ్ హియర్ హాస్పిటల్ స్టాఫ్ అందరికి 75 అంత. మరి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ ఓపీ జరుగుతుందా? మార్నింగ్ జరగట్లేదా? చూస్తున్నారా? మరి ఇప్పుడు గైనిక్ చేస్తున్నప్పుడు మీరు స్వాబ్స్ ఇస్తున్నారు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కి? చేస్తున్నారా?
మరి ఇది ఎలా చేస్తున్నారు? మీరు ట్రీట్మెంట్ చేయాలి కదా వాళ్ళకు. ఇప్పుడు రెడ్ జోన్ లో మరి అంతే కదా, ఇంకెప్పుడు ఇస్తారు? బయటకు మీరు లోపలే ఉంటారు, కంఫర్టబుల్గా ఇస్తారు. ఈ గోడ కొంచెం ఇంచి పగలు కొడితే సరిపోతుంది, కానీ ఈ టైంలో కస్టమర్ కట్టేసి అది క్లోజ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఒక ప్రైవేట్ షీట్ కొట్టేసి క్లోజ్ చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి చేస్తాం. అది అంటే నెక్స్ట్ షూట్ ప్లాన్ ఫర్ దట్. మళ్ళీ తెప్పిస్తాను. సో మీకు 4th 3rd ఓపీ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. మీకు ఫ్లాట్ టెక్నీషియన్ స్టార్ట్ అవుతుందా? కాంట్రాక్టర్ ఉంటుందా? ఇప్పుడు కాంట్రాక్టర్ వస్తాను. ఇప్పుడు ఆర్ యూ డూయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఏమైనా ఉందా? చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అడవి పుత్రుల ఆకలి తీర్చడం కోసం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడవి బాట పట్టారు. దట్టమైన అడవిలో 32 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సదాశివకొనలో గిరిజనులకు ఆపన్న హస్తం అందజేశారు. అడవిలో నివాసం ఉంటున్న 225 గిరిజన కుటుంబాలకు ఓ పూట భోజనం, బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, పండ్లు పంపిణీ చేశారు. సరేనా? వాడు పెట్టుకోమని అందరికి పూర్తులు ఒక్కరు గడ్డ ఒక్కరు కట్ చేసి ఇంటికాడ వరకేస్తున్నాడు. పిల్లల్లో టీవీలు పెట్టుకుని ఏసీలు పెట్టుకుని ఉండేలేకపోతున్నామేమో. మీరు చెప్తున్నారు మీ ఇల్లులు బలి ఉన్నాయి కదమ్మా. ఇక్కడనే ఉంటారు. ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడనే ఉంటారు. మీరు వస్తువులు నాణ్యత తెచ్చుకుంటారు, తెచ్చుకొని తింటారు. పిల్లకాయలు చదువు అని ఆశిస్తారు. అది ఇప్పుడు లేదు కాబట్టి 3 నెలలు ఉంటారా? పావులు అన్ని జాగ్రత్త తీసుకుంటారు కదా. ఎంత సంపాదిస్తారు ఏ కాకులో? అట్ట కాదు, అంటే ఎంత ఎక్కడ పోయి తెచ్చుకుంటారు ఏ కాకు? కొండలు ఆడ కట్టకి 5. ఎన్ని కట్టలకు వస్తారు మీరు? 200-300 కట్టకు వస్తాయి. 200-300 శక్తి కావద్దు సార్. దానికి మొయ్యాలంటే గురువు సార్. అది మొయ్యాలంటే మోసేదే కదా. మోసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. వీళ్ళు 1-2 నెలలు ఉంటారు. 3 నెలలు పైన ఉంటారు. 15 రోజులు ఇళ్లలో ఉంటారు. అక్కడ ఉండలేకపోతున్నారు. రాత్రి పోతాను వచ్చేస్తారు. జనవరిలో వచ్చేస్తారు సారు. ఎంతో మందిని చూస్తున్నాం సారు. మీ మాతో వచ్చి మేము ఇంటికి చూడలేదు సారు. మాతో వచ్చి అడిగి మాకు మంచి చెడ్డ చూస్తున్నారు అంటే మాకెంతో నీకు కృతజ్ఞతలు తీసుకుంటున్నాం సార్. పేదోళ్ళు మాకు కొన్ని టీవీ కథనాలు ఇన్ని వచ్చినాం. మేము కూడా మాకు కూడా ఈ పేపర్స్ ఈ ఛానల్లో చెప్పారు పలానా ఏరియాకి ఇంకా ఇవ్వలేదని. ఎందుకంటే చూపించారు మీడియా సోదరులు మా రెవెన్యూ వాళ్ళంతా పలానా ఏరియాలు ఇవ్వలేదంటే ఇక్కడ నుంచి బయలుదేరినాం. ఇప్పుడు నేనైతే ఫస్ట్ సైన్ చూస్తాం. ఇంత 3 నెలలు ఒక అడవిలో ఉంటారనేది గొప్ప. అసలుకి మేము 15 రోజులు ఇళ్లలో ఉన్నారంటే బయట వచ్చేస్తున్నారు అందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మాదన్నపేటలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఎంఐఎం నాయకుల దౌర్జన్యం. హిందూ దేవాలయాల వద్దకు వెళ్లి డ్యూటీ చేసుకోండి అంటూ దురుసు ప్రవర్తన. వనపర్తి జిల్లాలో సరళాసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన టీపీసీసీ కార్యదర్శి. ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారిందంటూ వ్యాఖ్య. కర్నూలు జిల్లాలో నాటుసార స్థావరాలపై ఎక్సైజ్ తనిఖీలు. 75,000 రూపాయల విలువ గల బెల్లం స్వాధీనం. గిరిజన పుత్రుల కోసం అటవీ బాట పట్టిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. సదాశివకోన అటవీలో 225 గిరిజన కుటుంబాలకు భోజనం, బియ్యం, కూరగాయలు పంపిణీ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.